హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో నాకు ఈరోజు ఆర్డర్ అయితే మాత్రం 15 కేజీస్ ప్లమ్ కేక్, నెక్స్ట్ వచ్చి ఆల్మండ్ కేక్ 6 కేజీస్ అనమాట. సో నాకు ఆర్డర్ రావడం అయితే మాత్రం 12 o'clock వచ్చిందండి ఆఫ్టర్నూన్. సో నేను స్టార్ట్ చేయడం, స్టాక్ తెచ్చుకోవడం, సో అప్పుడే కరెక్ట్గా స్టాక్ కూడా అయిపోయింది. సో స్టాక్ తెచ్చేసుకొని ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పటికి 2 o'clock అయిందనమాట నాకు. సో 2 o'clock నుంచి బేక్ చేస్తూనే ఉన్నాను. సో ప్రెజెంట్ అయితే మాత్రం 4 కేజీస్ అయితే బేక్ చేశాను. సో ఇవన్నీ ఎప్పుడు చేస్తారో ఏంటో నాకైతే తెలీదు. సో ఫస్ట్ అయితే మాత్రం మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను ఈరోజు ఇవన్నీ ఎలా చేశాను, ప్యాకింగ్స్ అన్నీ ఎలా చేస్తున్నాను. సో నేను చాలా పోస్ట్ చేశానండి ప్లమ్ కేక్స్. సో నాకైతే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినవి అయితే మాత్రం ప్లమ్ కేక్స్ ఎక్కువ వస్తాయండి. మరి అదేంటో. సో పేస్ట్రీస్ కూడా వస్తాయి, కానీ ప్లమ్ కేక్స్ కొంచెం ఎక్కువగా వస్తాయి అనిపిస్తుంది అనమాట నాకైతే. సో ఇది రెసిపీ స్టార్ట్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చి హ్యాండ్ బ్లెండర్ ఉంది. సో తర్వాత వచ్చి నేను రీసెంట్గా ఒక బ్లెండర్ అయితే తీసుకున్నానండి. సో నేను అది కూడా మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ఆ బ్లెండర్ వచ్చి నాకు 7,500 అలా పడింది అనమాట. సో ఏదో చిన్న వ్లాగ్ తీద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను. సో చూసేయండి, ఫుల్గా చూసేయండి ఈ వీడియో అనేది. సో నేను కేక్స్ అన్నీ ఎలా చేస్తాను, ఎన్ని అవర్స్ దాకా చేస్తున్నాను. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు వచ్చి అయితే మాత్రం 6 o'clock అయింది. సో చూడండి, ఎగ్జాక్ట్గా 6 అయిందనమాట. ఒక 5 minutes తక్కువ 6 o'clock అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కంప్లీట్ చేస్తానో తెలీదు. సో చూద్దాము. సో మీరు కూడా చూసేయండి. అండ్ కొన్ని కేక్స్ అయితే అయ్యాయని చెప్పాను కదా, అండ్ కొన్ని కేక్స్ అయితే ఓవెన్లో అయితే ఉన్నాయి. సో ఆ కేక్స్ అయితే మేమైతే చూపించబోతున్నాను. సో మొత్తానికి అయితే మాత్రం నాకు 12 o'clock అయితే ఆర్డర్ వచ్చిందండి. నేను వర్క్ స్టార్ట్ చేయడం అయితే మాత్రం 2 o'clock అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో 2 o'clockకి స్టార్ట్ చేస్తే 6 o'clockకి 4 కేక్స్ అయితే అయ్యాయండి. అండ్ చాలా టైం టేకింగ్ అనమాట ఈ ప్లమ్ కేక్స్ అనేవి. సో బాగా ఉడికి బేక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో ఈ బటర్ అనేది, సో నేను బ్లెండర్ అనేది తీసుకున్నాను అని చెప్పాను కదండి. సో ఆ బ్లెండర్ అయితే ఇదే. అది వచ్చి ఆర్గో కంపెనీ అండి. నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదు. 5,800 5,600లోనే తీసుకున్నాను అనమాట. సో కానీ బాగుంది బ్లెండర్ కూడా. నెక్స్ట్ వచ్చి నేను ప్లమ్ కేక్స్ అయితే వేయింగ్ మిషన్లో అయితే చూపిస్తున్నానండి. మనం కంపల్సరిగా ప్లమ్ కేక్ అనేది వేయింగ్ మీదే బేక్ చేసుకోవాలండి. 1000 grams అనేది మనం ప్లమ్ కేక్ అనేది తీసుకోవాలి. ఒకవేళ లేదు అంటే మాత్రం మనం వేయింగ్ వేసుకొని కస్టమర్స్కి అనేవి సేల్ చేస్తామండి. ఇది 1 kg కేక్ అని చెప్పేసి మనం ఇచ్చేస్తే మాత్రం వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో ఫస్ట్లో అయితే మాత్రం నాకు అంత బేకింగ్ గురించి తెలియలేనప్పుడు ఏం చేశానంటే, సో నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట ప్లమ్ కేక్. సో నేను ఆ ఆర్డర్ అయితే తీసుకున్నాను. ప్లమ్ కేక్ అనేది బేక్ చేసి ఇచ్చేసాను. 18 screenలో బేక్ చేసి ఇచ్చేసుకున్నాను అనమాట. సో బేక్ చేసి ఇచ్చుకున్నాను, కానీ కస్టమర్ ఇలా వేయింగ్ వేసుకుంటారని నాకైతే తెలియదు. సో కస్టమర్ వేయింగ్ అయితే వేసుకొని గ్రామ్స్ అయితే తక్కువ వచ్చాయని చెప్పేసి సో నా కేక్ నాకే రిటర్న్ ఇచ్చేసారనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్లమ్ కేక్ అనేది 1000 grams ఎగ్జాక్ట్గా 1000 grams అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయ్యి 1000 grams బేక్ అయ్యే వస్తుంది అనమాట. సో అంతా మనం 1000 grams వేసాం కదా అని ఎగస్ట్రా అయితే బేక్ అయిపోదండి. ఎగ్జాక్ట్గా 1000 grams బేక్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నేను మొత్తం అయితే మాత్రం ఇలాగా మెజర్స్లో అయితే తీసేసుకొని కేక్ టిన్లో వేసేసుకొని అండ్ టూటీ ఫ్రూటీస్ అండ్ కాజుస్ అవన్నీ వేసేసుకొని కూడా ఓవెన్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో కరెక్ట్గా మాత్రం నాకు 10:30 అయిందండి. నైట్ 10:30 అయిందనమాట. 10:30 అయితే అప్పుడు నాకు మాత్రం 8 kgs కేక్స్ అయితే బేక్ అయ్యాయి అనమాట. సో ఇవి ఎలాగా కూల్ అయ్యాయి కదని చెప్పేసి వాటిలో అయితే నేను ప్యాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. సో ఒకటి స్టార్ట్ చేసుకుంటే మనకి పని అనేది కొంచెం బేగా అవుతుంది. సో అందుకని చెప్పేసి ఒక పక్క నేను బ్లెండర్లో వేసుకుంటూ, అంటే మిక్సింగ్ చేసేస్తుంది బ్లెండరు. సో మిక్సింగ్ చేసేసుకుంటూ నేనైతే కొంచెం ఓవెన్లో అంటే అయిపోగానే ఓవెన్లో అయితే పెట్టేసుకునేదాన్ని అనమాట. సో ఫస్ట్లో అయితే మాత్రం నేను హ్యాండ్ బ్లెండర్తో చేసేదాన్ని అండి. హ్యాండ్ బ్లెండర్తో చేసేదాన్ని, కానీ ఇన్ని ఆర్డర్స్ అయితే అప్పుడు తీసుకునేదాన్ని కాదు. 1-2 అయితే తీసుకునేదాన్ని అనమాట. సో హ్యాండ్ బ్లెండర్ అనేది ఇప్పటికీ యూజ్ చేస్తానండి. అది యూజ్ చేయకంటే అయితే ఉండను. సో
తక్కువ వచ్చేటప్పుడు మాత్రం హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తాను. ఇలాగ ఒకేసారి ఆర్డర్స్ అనేవి 21 కేజెస్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు మాత్రం ఏం చేస్తానంటే నేను ఇలాంటి బ్లెండర్లో అయితే వేసేసుకొని సో నేను ఒక పక్క వేస్తూ ఉంటే సో మిక్సింగ్ అనేది బ్లెండర్ చేసేస్తుంది అనమాట. సో నాకు ఈ బ్లెండర్ వచ్చాక మాత్రం చాలా హెల్ప్ అయిందండి. సో నాతో పాటుగానే ఇది చాలా పని చేస్తుంది అనమాట. సో మనమైతే ఎలా చేస్తామో అది కూడా మనం వేస్తుంటే మిక్సింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా చేస్తుంది ఈ బ్లెండర్ అనేది. సో మొత్తం అయితే మాత్రం నాకు ఈ కేక్స్ అన్నీ బేక్ అయ్యేటప్పటికి మాత్రం ఎగ్జాక్ట్గా 8 కేక్స్ బేక్ అవ్వడానికి 10:30 అయిందనమాట. సో ఓవెన్లో ఆల్రెడీ 2 కేక్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చి బ్లెండింగ్ అయితే మాత్రం 2 కేక్స్ అయితే అవుతున్నాయి అనమాట. సో మొత్తం నాకు ఓన్లీ ఈ ప్లమ్ కేక్స్ మాత్రం 14 కేజెస్ కేక్స్ నైట్ 1 o'clock దాకా బేక్ అయ్యాయి అనమాట. సో నాకు ఆ 1 o'clock నుంచి ఇంకా ఆపేసానండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock లేచి ఆల్మండ్ కేక్ అనేది మిక్స్ చేశాను అనమాట. సో ఇది ఆల్మండ్ కేక్ మిక్స్ అనమాట. సో ఈ ఆల్మండ్ మిక్స్ కేక్ అనేది నేను ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే లేచి స్టార్ట్ చేసేసానండి. సో ఎగ్జాక్ట్గా ఎంత అయిందంటే 10 o'clock అయిందనమాట మార్నింగ్. ఎందుకంటే ఇవి కూడా బేక్ అవి రావడానికి చాలా టైం పడుతుందండి. అండ్ ఈ ఆల్మండ్ కేక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు కూడాను ఈ ఆల్మండ్ కేక్ అయితే టేస్ట్ చేయలేదండి. సో నేను అదే రోజు మొత్తం కస్టమర్కి సేల్ చేసేసిన తర్వాత నేను ఆల్మండ్ కేక్ అనేది ఎలా ఉంటుందని చెప్పి నేను చేసి తిన్నానండి. చాలా బాగుంది. సో నా నోట్ అయితే నేను చెప్పలేను, అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఆల్మండ్ కేక్. అండ్ మీకు నేను త్వరలో అయితే అప్లోడ్ చేస్తానండి ఈ ఆల్మండ్ కేక్ అనేది ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్గా చెప్తాను. ఎందుకంటే మన ఛానల్లో అందరూ కూడా హోమ్ బేకర్స్ అయితే చూస్తున్నారండి. సో మన ఛానల్ చూసి కూడా హోమ్ బేకర్స్ చాలామంది హోమ్ బేకింగ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో నేను మాత్రం వాళ్ళకైతే మాత్రం చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ అయితే పెడతానండి. సో ఎందుకు అంటే మాత్రం వాళ్ళకి అంతే కొంతమంది ఉంటారండి, అమౌంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అమౌంట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే బయటికి వెళ్ళి క్లాసెస్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో బయటికి వెళ్ళకుండా క్లాసెస్ ఏవి లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. క్లాసెస్ అయితే మాత్రం అవసరం లేదని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే మాత్రం మన యూట్యూబ్ అనేది చాలా నేర్పిస్తుంది. ఎందుకంటే నేను కూడా యూట్యూబే ఫస్ట్ మెట్ అయితే నాకు కూడా యూట్యూబే. నేను ప్రతి వీడియోలో చెప్తాను, నేను యూట్యూబ్లోనే చూసి సగానికి సగం వరకు అయితే మాత్రం యూట్యూబ్లో నేర్చుకున్నానండి. అండ్ ఆల్మండ్ కేక్స్ అయితే మాత్రం కరెక్ట్గా నాకు 9 o'clock అయితే మాత్రం 5 కేక్స్ అయితే బేక్ అయ్యాయి అనమాట. సో అప్పటికి ఇవి కూల్ అయ్యాయి కాబట్టి ఇవి కూడా ఇలా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నానండి. అండ్ మర్చిపోకండి ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ కేక్స్ కూడా ఎలా ఉన్నాయి అనేవి కూడా మాత్రం చెప్పండి. అండ్ నెక్స్ట్ ఆల్మండ్ కేక్ అనేది ఎంతమందికి ఈ రెసిపీ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్మండ్ కేక్ అని చెప్పేసి సో చెప్పండి. సో నేను కంపల్సరీగా మాత్రం ఆల్మండ్ కేక్ అనేది చేస్తాను ఎంతమందికి కావాలి అనేది. సో ఎగ్జాక్ట్గా అయితే మాత్రం అలాగా అయితే మాత్రం 11 o'clock అయితే అయిపోయి కేక్స్ అన్నీ. సో ఇదైతే ఆల్మండ్ కేక్ పిక్ అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్.